కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42, 43, 44 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా గ్రహించండి. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతిలో తెలుసుకునేలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నీతో నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. దేవుడు పరిశుద్ధ లేఖనాలు మన మధ్యలో విరిచి వాక్యపు వెలుగులో మన జీవితాలని పరీక్షించుకొని సరిచేసుకొని క్రమపరుచుకొని ఇక్కడి నుంచి వెళుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రీతండి, దయగల ప్రభా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు నడిపించిన మీ విధానాన్ని బట్టి వందనాలు. చక్కగా బిడలు పాటలు పాడడానికి, అంతకంటే శ్రేష్టమైన రీతిలో ఆర్కెస్ట్రా మా మధ్యలో వినసొంపుగా వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా నేను మహిమపరిచిన నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నిలబడుతున్న నీ దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నేను నాది ఏది కూడా ఇక్కడ కనబడకుండా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెల్లైన స్వరాన్ని మీ బిడ్డలకు వినిపించమని మీకు అప్పగించుకుంటూ ఆత్మలో స్వేచ్ఛ, ఆత్మలో స్వాతంత్ర్యం ఇచ్చి నా ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. మధ్యలో కూడా లైట్స్ ఉంటే బాగుండేది, మీరు వాక్యం చూసుకునేదానికి వీలుగా. అదే సమయంలో మీరు నాకు కనబడే విధంగా కొంత బాగుండేది. మరి ఎందుకనో అది జరగలేదు. ఏదేమైనా చాలా సంతోషం. వాక్యం ధ్యానించుకుందాం. మరి రాత్రి సమయం కాబట్టి, పగలంతా ఎండ వేడి ఉంది కాబట్టి, మరి ఒకవేళ చల్లటి గాలి వీస్తూ ఉంటే మనకు తెలియకుండానే జారుకుంటాం నిద్రలోకి. ఓసారి ఇట్నే మీటింగ్ జరుగుతున్నాయంట పట్టణంలో. పల్లెటూరు నుంచి చాలామంది ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో ఒక తాత ఏం చేశాడంటే, మనవడిని, ఆయన భార్యని, కూతుర్ని, అల్లుడిని తీసుకొని, ఒరే మీటింగులు జరుగుతున్నాయిరా పలాని కాంపౌండ్లో అని చెప్తే, తాత నేను కబడ్డీ ఆడుతున్నాను తాత, నేను ఆడుకొని వస్తాను తాత. నాకు కూడా లేదురా, ఎవరు ఇంట్లో ఉండరు, నువ్వు కూడా రారా అని చెప్పి పిల్లోని లాక్కుపోయాడంట. సరే, ఇట్నే మంచి లైట్లు వేసారు బ్రహ్మాండంగా, మీటింగ్ జరగడానికి పాటలు పాడుతున్నారు బ్రహ్మాండంగా. ఆ సమయంలో తాత ఏమో ముందు కూర్చున్నాడు, వెనకేమో మనవడు వాళ్ళ కుటుంబం కూర్చున్నారు. పిల్లోడు ఈ గాలికి ఈ లైట్లకి బాగా ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? ఇంటికాడ కబడ్డీ ఆడుతూ వచ్చాడు. ఈడికి వచ్చిన తర్వాత గ్రౌండ్లో కూడా నిద్రలో కూడా కబడ్డీ ఆడుతున్నాడు. ఈ కబడ్డీ ఆడుతూ నిద్రలో ఆ వచ్చిన ఒక తను దన్నాలని చెప్పి తన పోయి ఎదురుగుండా తాతను తన్నాడు. తాత కుర్చీలోంచి కింద పడిపోయాడట. గబగబా అందరూ వచ్చి లేపిన తర్వాత తాత అన్నాడంట, ఒరే ఈ మీటింగ్లు రావడం చాలా మేందిరా, ఇన్ని రోజుల నుంచి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను, ఈ దెబ్బతో అన్నీ పోయినరా నాకు అని చెప్పాడంట తాత. ఏది మనవాడు నిద్రపోయి కాలుతుంది అంతే. కాబట్టి
నిద్రలో ఎవరైనా జారుకున్నారంటే అట్టటి ప్రమాదం ఉంటుంది, ఎదురోళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది, అనుకున్న వాళ్ళకి ముందుండే వాళ్ళకి. దయచేసి నిద్రపోకండి. మేము చెప్పేటువంటి కొద్ది మాటలు విని జాగ్రత్తగా మీ హృదయంలో మీరు తలపోసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. రాత్రిపూట మామూలుగా మేము మీటింగ్స్లో చెప్పేది ఎక్కువ సువార్తే ప్రకటిస్తాం. అనేక మంది రక్షణార్థమైనటువంటి మాటలు వినిపించడానికి ఇష్టపడతాం. హృదయాల్ని సరిచేయబడ్డానికి, క్రమపరచబడ్డానికి చూస్తూ ఉంటాం. ఏదేమైనా యేసు ప్రభు అట ఇక్కడ మీరు గమనించినట్లయితే, మీరు బాగా ఆలోచించినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రభు అట ఏడ్చాడట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చారని బైబిల్లో చెప్పబడింది. మీకు ఒక మాట తెలిసిన విషయమే అడుగుతున్నాను, చెప్తారు కదా. మీకు తెలిసిన మాట ఇది. బైబిల్లో అన్నిటికంటే చిన్న వచనం ఏం చెప్పండి? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఉన్నాయి కదా, ఈ వాక్యాలు అన్నిటిలో ఒక చిన్న వాక్యం ఉంది బైబిల్లో. చిన్న అధ్యాయము, చిన్న వాక్యం కూడా ఉంది. ఒకటి చిన్న వాక్యం. ఏం చెప్తారా? ఏమ్మా? 115. 117 కీర్తన సరే చిన్నది. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను. అన్నిటికంటే పరిశుద్ధ గ్రంథంలో అతి చిన్న వాక్యము యేసు కన్నీళ్లు విడిచెను. జీసస్ వెప్ట్. యేసు ప్రభు ఏడ్చాడట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ది బైబిల్ సేస్ 3 times జీసస్ వెప్ట్. 3 సార్లు బైబిల్లో ఏడ్చినట్టుగా మనకు కనిపిస్తుంది, 3 పర్యాయాలు. ఒకవేళ హీ మస్ట్ హ్యావ్ వెప్ట్ మెనీ టైమ్స్, బట్ ఓన్లీ 3 times ఆర్ మెన్షన్డ్ హియర్. ఆయన చాలాసార్లు ఎక్కడో అన్ని చోట్ల ఏడ్చి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు మాత్రము బైబిల్లో 3 పర్యాయాలు మాత్రం ఏడ్చినట్టుగా మనకి కనిపిస్తుంటుంది. మీరు చూడాల్సిన పని లేదు, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. మరి యోహాను సువార్త 11వ మనం గమనించండి, చూడాల్సిన అవసరం లేదు. ఆయన హీ వెప్ట్ ఎట్ ద గ్రేవ్ ఆఫ్ లాజరస్ హ్యాస్ హీ మూవ్డ్ ఇన్ ద సింపతి. ఎవరి యొక్క సమాధి దగ్గర? లాజరు సమాధి దగ్గర ఏడ్చినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదట ఒక ఏడుపది యేసు ప్రభు ఏడ్చినటువంటి రీతి. హీ వెప్ట్ ఎట్ ద గ్రేవ్ ఆఫ్ లాజరస్ యాజ్ హీ మూవ్డ్ విత్ సింపతి. చాలా కన్నీటి, చాలా ప్రేమతో, చాలా దయతో ఆయన ఏడ్చినట్టుగా, మరి హృదయంలో వేదంతో ఆయన ఏడ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే రెండోసారి కూడా మరి కొన్ని గ్రంథాల్లో మనం గమనించినట్లయితే దాన్ని ఇంకా డీప్గా ఏం రాశాడంటే, గెత్సెమనే తోటలో తాను పొందబోయే మరణాన్ని గూర్చి కూడా ఆయన ఏడ్చినట్టుగా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. మత్తయి 26:36-42 రెండవ పర్యాయం ఆయన ఏడ్చినట్టుగా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఏముంటుందంటే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన మహారోదంతో కన్నీళ్లతో ఆయన ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏడ్చాడట. ఎంతోమందిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి అనేక మందిని మరి రక్షించి నిత్య జీవంలోకి నడిపించినటువంటి దేవుడు మరి ఆయన ఏడ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు చెప్పిన రీతిగా నేను ఇప్పుడు చదివిన భాగంలో ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడట. దేని విషయమై? యెరూషలేము పట్టణం విషయమై ఏడ్చాడట. ఎందుకు ఆయన ఏడ్చాడు? ఎందుకు ఆయన ఏడవలసిన పరిస్థితి వచ్చింది? ఆయన మనం చదువుకున్నాం కదా, ఆయన ఆ పట్టణం మనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. ఆ పట్టణానికి సమీపించినప్పుడు
దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. ఆయన ఏడ్చిన విషయాలు నేను మీ మధ్యలో జ్ఞాపకం చేసినప్పుడు మీ హృదయాల్లో కూడా కొంత కలవరము, కొంత బాధ, మీరు కూడా మరి మేము కన్నీరు కాచలేకపోతున్నామనేటువంటి వేదన మీలో కూడా కనబడాలనే ఉద్దేశంతో ఈ ఎవరి కోసం మనం ఏడవలసిన పరిస్థితి ఉందనే విషయాన్ని మీ గమనంలోకి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఓసారట మీకు మనందరికీ తెలుసు, నాయి బ్రాహ్మణులు అని విన్నారా? నాయి బ్రాహ్మణులు అంటే ఎవరు చెప్పండి? వెంట్రులుగా తెరిచేవాళ్ళు, మంగళవాళ్ళు అంటారు. వాళ్ళు సహజంగా ఆ షాప్కి వెళ్ళినప్పుడు, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, వారు సహజంగా వాళ్ళ షాపుకి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు తెలుసో తెలియదు, మీరు కూడా వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు వెళ్ళేటువంటి షాప్కి వెళితే మీకు కొన్ని అనుభవాలు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా విషయాలు మనల్ని కుశల ప్రశ్నలు అడుగుతుంటారు. ఎక్కడున్నారు సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అని మన క్రాప్ చేస్తూ ఉంటాడు, ఎంట్రులు కత్తిరిస్తుంటాడు. ఏం సార్ సంగతులు అని ఊర్లో సంగతులు, దేశంలో సంగతులు, లేకపోతే రాజకీయ సంగతులు మాట్లాడుతుంటారు వాళ్ళు సహజంగా. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో మంగళ షాపులో. అయితే ఒక అఫీషియల్ షాప్ కూడా ఉందట. అఫీషియల్ అంటే మినిస్టర్స్కి మాత్రం, మినిస్టర్స్ ఉంటారు కదా, మంత్రులు, వాళ్ళకి చేసేటువంటి, ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఆ కలెక్టర్ గారికి ఇంటిలో అఫీషియల్గా మంగళవాడు ఉంటాడు, అఫీషియల్గా చాకలివాడు ఉంటాడు, అఫీషియల్గా పిల్లల్ని బడికి తీసుకెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన జిల్లాకి రాజు కదా ఆయన. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మినిస్టర్స్ కూడా ఒక మంగళవాడు ఉన్నాడు అనమాట. అతను మా మినిస్టర్ ఏం చేశాడంటే వచ్చి కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చుంటాడు? క్రాప్ చేయించుకునేదానికి కుర్చీలో, ఆయన కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాడు అడుగుతుండంట, సార్ వాట్ ఈజ్ దిస్, ఇంగ్లీష్ వాళ్ళు అనమాట వీళ్ళు, వాట్ ఈజ్ దిస్ స్విస్ బ్యాంక్ ఇష్యూ సార్? స్విస్ బ్యాంక్ అంటే ఏం చెప్పండి? చాలామంది ధనాన్ని సంపాదించి ప్రభుత్వానికి లెక్క చెప్పకుండా, నల్లధనం అంటారు కదా, ఆ ధనాన్ని దాచుకునేటువంటి ప్రదేశం ఎక్కువ. స్విస్ బ్యాంకులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సంపాదించిన సొమ్మంతా దాంట్లో దాచిపెట్టుకుంటుంటారు. ఆ స్విస్ బ్యాంకులో పెట్టిన డబ్బులు కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు పట్టుకుంటే ఇతను అడుగుతున్నాడు, మంగళ షాప్ అతను ఎవరిని అడుగుతున్నాడు? మినిస్టర్ని. సార్ ఏం సార్ అలా అప్పుడు ఎందుకు ఆ స్విస్ బ్యాంకులో సంగతి ఏం సార్ అని అడిగాడంట. అడిగితే ఈ స్విస్ బ్యాంక్ సంగతి ఈయన కూడా డబ్బులు దాచి ఉంటాడు కాబట్టి మంత్రులు ఇదే పని కదా, అందుకని ఆయన ఏం చేశాడంటే కోపం వచ్చేసింది ఆయన మీద, వాడి మీద కోపం వచ్చి ఏమంటే, ఆర్ యూ కటింగ్ మై హెయిర్ ఆర్ కండక్టింగ్ అన్ ఎంక్వైరీ? నువ్వు ఎంట్రులుగా తీస్తున్నావా లేకపోతే ఏమైనా ఎంక్వైరీ నా మీద ఏమైనా చేస్తున్నావంటాయా? నీకెందుకు ఇదంతా? ఆర్ యూ కటింగ్ మై హెయిర్ ఆర్ కండక్టింగ్ అన్ ఎంక్వైరీ? ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నా నా మీద అడుగుతున్నట్ట. అతను అన్నాడంట, సార్ జస్ట్ ఐ ఆస్క్డ్ యూ సార్, అంతేను, కొంచెం అడిగాను, నాకు వేరే ఉద్దేశం కాదు సార్ అని అడిగాడంట. రెండో రోజు కేంద్ర మంత్రి వచ్చాడంట, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, ఆయన హోదా అదనమాట. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకేం అన్నాడు కదా, ఏదో ప్రశ్నలు అడుగుతుంటాడు కదా ఇచ్చే ఈ బ్రాహ్మణుడు, ఇతను మంగళతను ఏం అడుగుతుండంటే, ఆయన ఏం ప్రశ్న అడుగుతుండంటే, సార్ మీరు ఏమనుకోకపోతే వాట్ అబౌట్ దిస్ బ్లాక్ మనీ ఇష్యూ సార్ అని అడుగుతున్నాడంట. బ్లాక్ మనీ అంటే నల్లధనం సంగతి ఏం సార్ అని అడిగాడంట. అడిగేసరికి ఆయనకి ఇంకా వెర్రి కోపం వచ్చేసింది. మినిస్టర్, టాప్ మినిస్టర్ కదా, పెద్దగా కేకలేసి, వై డిడ్ యూ ఫుల్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్? ఎందుకు నన్ను మాట్లాడుతున్నావు నువ్వు? సారీ సార్, జస్ట్ ఐఎమ్ ఆస్క్డ్ యూ, ఏదో ఊరికి తెలుసుకుందామని, ఆ నల్లధనంలో ఈ మధ్య గలభ జరిగింది సార్, చాలామంది బ్లాక్ మనీ దాచిపెడుతున్నారని చెప్పి తెలిసింది, ఏమైంది సార్ అని అని మినిస్టర్ వెళ్ళిపోయాడంట. తెల్లారికల్లా ఎవరు వచ్చారు తెలుసా? సిబిఐ వాళ్ళు వచ్చేసారు వీడి మీదకి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు, పోలీసులు గీలీసులు అంతా వచ్చేసారు. ఎవరింటికి వచ్చారు? మంగళ షాప్ ఆయన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత పట్టుకున్నారు అందరూ, అతను ఇంట్రాక్ట్ చేస్తున్నట. నువ్వు ఎవరివి అసలు? ఆర్ యు ఏజెంట్ ఆఫ్ పాక్ ఆర్ చైనా? నువ్వు పాకిస్తాన్కి ఏజెంట్వా, చైనా ఏజెంట్వా? అసలు మా దేశంలో ఈ క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఎవరు లేరే, నువ్వు ఎందుకు అడుగుతున్నారు రే అబ్బాయి అని సిబిఐ వాళ్ళు అందరూ కలిసి అడుగుతున్నారట. వాడు విలువిల తనుకుని, సార్ 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 నో సార్, అదిగా సార్, లేకపోతే నువ్వు ఆర్ యు ఏజెంట్ ఆఫ్ అన్నా హజారే? అన్నా హజారేనే ఈ మధ్య ఒక ఆయన, పెద్ద ఆయన, వృద్ధాప్యంలో ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి మరి వ్యతిరేకమైన పనులన్నీ కూడా బయట పెడతా వచ్చాడు. పెద్ద ఆయన చనిపోయాడు అనుకుంటా, ఆయన పేరు అన్నా హజారే అంటారు.
అసలు ఆయన ఏజెంటివా, ఎవరు నువ్వు అసలు అని అడిగి ప్రశ్నలు ఇసుకే తెలికి వాడు బిత్తరిపోయి అసలు విషయం చెప్పాడు. ఏం లేదు సార్, నేను ఈ ఇష్యూ అడిగినప్పుడు, ఏదైనా వీడు విషయం అడిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఎందుకు అడుగుతున్నావు అంటే, నాకేం తెలియదు సార్, వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ దేర్ హెయిర్ స్టాండ్ అప్ అండ్ స్ట్రైట్. ఈ ఇష్యూ నేను అడిగినప్పుడు వాళ్ళు ఎంటుకలు ఏమవుతున్నాయంటే నిక్కబడుచుకుంటున్నాయి. ఎవరి మినిస్టర్ల యొక్క ఎంటుకలు ఏమవుతున్నాయి? ఎందుకంటే వాడు నల్లధనాన్ని దాచిపెట్టినాడే, వాడే స్విస్ బ్యాంకులో డబ్బులు దాచిపెట్టినాడే. వాళ్ళు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వాడికి ఏమవుతుందంటే ఎంటుకలు నిక్కబడుచుకుంటున్నాయి. ఎప్పుడైతే ఎంటుకలు నిక్కబడుతున్నాయో నాకు వెంటనే కటింగ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది సార్, అందుకని అడుగుతున్నాను అని చెప్పాడు. అసలు విషయం అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఇంతసేపు చెప్పాను అన్న అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నేను కూడా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూడా మేము ఈ పరివర్తనలో లేము, ఈ పరిస్థితులు లేము, మేము కూడా మీలో భయము, మీలో ఒక విధమైనటువంటి ఆందోళన కలిగినప్పుడు ఆ ఆందోళనే మిమ్మల్ని తిన్నగా ప్రభు దగ్గరికి మీ యొక్క ఉన్నతమైన ప్రభుత్వ యొక్క ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రజలుగా ఈ భూమి మీద నిలబడతారు, దేవుని కోసం జీవించడానికి నిలబడతారు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడో వాళ్ళలో ఆ తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడి వాళ్ళ ఎంటుకలు నిక్కబడుతున్నప్పుడు ఇతను కటింగ్ చేస్తున్నాడు ఈజీగా. నాకు అది దట్ హెల్ప్స్ మీ టు ఈజీ సార్ టు కట్ దేర్ హెయిర్ అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి నేను వాక్యం చెప్తున్నప్పుడు మీలో కూడా ఎంటుకలు నిక్కబడుచుకోవాలా? అది నాకు ఆన్సర్. ఏందన్నా మాకు ఊరిని నిక్కబడుచుకుంటే మాకు ఈయన అయిపోయింది, ఇట్లాంటి కథలన్నీ మాకు భయం లేదు అనుకుంటారేమో. ఏదేమైనా కూడా దేవుని వాక్యానికి మనం భయపడవలసిన పని ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు సేవకులు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పాడు. నేను చాలా స్పీడ్గా ఒక 3 విషయాలు మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆయన ఏడవలసిన పరిస్థితి వచ్చింది? ఆ యొక్క కొండ దగ్గరికి యెరూషలేము వైపు చూస్తున్నాడు, ఆ కొండ మీదకి ఎక్కాడు, ఆ పట్టణాన్ని చూస్తున్నాడు పైనుంచి. ఆ పట్టణం చూసినప్పుడు ఆయన దాని విషయమై సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఈ దినం మీరు కూడా సమాధానకరమైన సంగతులు తెలుసుకుని ఉంటే మీకు కూడా ఎంతో మేలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కారణం అంటే మనం ధ్యానించే విషయంలో అంతే అయ్యే కారణాలని కాదు, ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. మనం సూటిగా కొన్ని విషయాలు ధ్యానిస్తే ఒక 3 విషయాలు ధ్యానించడానికి అవకాశం ఉంది. ఏంది అంటే, మొట్టమొదటిగా వారి యొక్క వెలుపటి బాహ్య మతాచారాలను చూసి ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఇశ్రాయేలీలు, యూదులు, ఆనాటి ప్రజలు, జీసస్ సా ద సూపర్ఫిషియాలిటీ ఆఫ్ దెర్ రిలీజియన్. సూపర్ఫిషియాలిటీ అంటే బాహ్య సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క మతాచారాలను చూసి, అలవాట్లను చూసి ఆయన కన్నీరు విడుస్తున్నారు. నీవు ఈ దినమైనను సమాధానమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. భ్రష్టు పట్టిపోయిన ఆ ప్రజా జీవనాన్ని చూసినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కన్నీరు దారలై ప్రవహిస్తూ ఉంది. సమాధానమైన సంగతులు నువ్వు తెలుసుకుని ఉంటే నీకెంతో మేలు. వాళ్ళు నిజంగా యేసు ప్రభుని తమ అభిషక్తునిగా రక్షకునిగా అంగీకరిస్తే వారి జీవితాలకి శాంతి సమాధానం ఉండేది. ఆ రెండింటిని వాళ్ళు కోల్పోయినారు. ఈనాటి ఇశ్రాయేల్ గురించి కాదు, ఆనాడు యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జాతిని గురించి నేను చెప్తున్నాను. మీరు ఏ విధమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారంటే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల యొక్క పారంపర్యాచారాల్ని మీరు గైకొనుతూ జీవిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ట్రెడిషన్స్, అలవాట్లు, ఆచారాలు అన్నీ కూడా కలిగి జీవిస్తున్నారు. పారంపర్యాచారాలు అంటే శిష్యులు ఆనాడు పరిచయులు, శాస్త్రులు ఆనాడు పరిచయులు ఏం చేశాడంటే, నీ శిష్యులు ఎందుకయ్యా పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో ఇంకా భోజనం చేయించుతున్నారని ప్రశ్నించారు ఆయన. ఈ అన్నమాట వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలు. అసలు మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? అయిలా
అవన్నీ వదిలేసి వాళ్ళు పెద్దల యొక్క పారంపర్య ఆచారాలంటే మోషే ధర్మశాస్త్రానికి యూదా మత పెద్దలు, యూదా మత పండితులు తెచ్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అనుదిన జీవితాన్ని శాసించేటువంటి ఒక నియమావళిని వాళ్ళు పెట్టుకున్నారు. అవి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు కాదు. వాళ్ళ కార్యకలాపాలన ఏదో అశుద్ధం అవుతామని ఆ అశుద్ధందుకు వాళ్ళు ఏం చేస్తుంటే చేతుల్ని నీటితో కడుక్కోవాలా, ఇది ఒక పెద్ద ఆచారంలాగా. అసలు వాళ్ళు దేవుని నియమ నిబంధనలు ఉల్లంఘించి ఈ చిన్నవి నేర్చుకోవడం మొదలుపెట్టారు. మత సంబంధమైనటువంటి తంతుగా వారి జీవితాన్ని ఎంచుకున్నారు. దేవుని స్పష్టమైనటువంటి ఆజ్ఞలను విస్మరించి వాళ్ళు ఏం చేశారంటే వాటిని తప్పించేదానికి మతబద్ధ నాయకులు ఏం చేశారంటే దొడ్డిదారులు వెతికారు. వాళ్ళ కోసంగా దొడ్డిదారులు దేవుని ఆజ్ఞని భంగపరుస్తూ భ్రష్టమైనటువంటి స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డల్లో కనబడట్లేదా? యేసుక్రీస్తుని విశ్వసించే ప్రజల్లో ఆచారాలు, అలవాట్లు, తత్వాలు ఇవే తప్పితే లోతుగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? మనకందరికీ మార్క్స్ వార్త 7:6 ఒక మాట ఉంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వారి హృదయాలు ఎలాగున్నాయంట? దూరంగా ఉన్నాయట. ఒకరోజు ఒక ప్రిన్సిపాల్ గారికి లేదా ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఫోన్ వచ్చిందంట. సరే, వెంటనే ఆ టీచర్ ఎవరో కంప్లైంట్ చేశారంట అబ్బాయి మీద, ఆ అమ్మాయి మీద లేదా అబ్బాయి మీద కంప్లైంట్ చేశారు. ఆ టీచర్ పిలిపించిందంట. ఏందిరా, ఏమైంది ఆ పిల్లాడికి అని అడిగితే అప్పుడు ఆ మేడం చెప్పిందంట, టీచర్ అని చెప్పిందంట, మేడం ఈ పిల్లవాడు ఒక పదం పలకటం లేదు మేడం అని చెప్పిందంట. ఏం పదం అంటే ఎలక్ట్రిసిటీ అనే మాట చెప్పమంటే వాడిని ఎలక్ట్రిక్ కుటీ అంటున్నాడు సార్ మేడం అని చెప్పాడంట. ఎలక్ట్రిసిటీ అనమంటే ఏమంటున్నాడు? ఎలక్ట్రిక్ కుటీ. మా ఇంట్లో కూడా మాకు ఒక చెల్లెలు ఉండేది. ఇప్పుడు ఆ పిల్ల పెద్ద టీచర్ అయిపోయి ఆయన భర్త లెక్చరరు, కావిలో ఒక ఇల్లు, నెల్లులో, అది మాకన్నా లాస్ట్ చెల్లెలు. ఇప్పుడు ప్రార్థన చేసిన అమ్మాయి మా ఒక చెల్లెలు అయితే ఆమెకన్నా ఒక చెల్లెలు. ఆ పిల్ల చిన్నప్పుడు మేమందరం దగ్గర జోడులో కూర్చోబెట్టుకొని విమానము అనమని అడిగేవాళ్ళం. ఆ పిల్ల ఏం చెప్పేది తెలుసా? వినామము అనేది. మేము కూర్చోబెట్టి మళ్ళా పాప అట్ట కాదు నాన్న, మేము చెప్పిన జాగ్రత్త వి మా నా మో విమానము అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్తుంది విమానము. ఒకసారి చెప్పంటే వినామము అని చెప్పేది. చెప్పబట్టి పగలు కొట్టేవాళ్ళం మేము చిన్నప్పుడు. పెద్ద మనకైతే అయిపోయింది ఇప్పుడు. అయితే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిక్ కుటీ అంటున్నాడంట. సరే, ప్రిన్సిపాల్ గారు వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడంటే, అమ్మా మీ పిల్లవాడు ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిక్ కుటీ అంటున్నాడు, వినండి జాగ్రత్తగా, మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోకండి అంటే ఆమంటుందంట వాళ్ళమ్మ, పిల్లోడమ్మ, భార్య భర్తలు ఇద్దరు భోజనం చేస్తుంది ఇంట్లో, మీ ఓడి పరిస్థితి ఎట్టుంది ఇట్లా అంటున్నాడంటే వాళ్ళమ్మ నిందంట, మా పిల్లోడుకున్న తెలివి అంతే, వాడిని విసిగించబాకండి, వాడి కెపాకుటీ అంతే అనిందంట. కెపాకుటీ, వాడేమో ఎలక్ట్రిక్ కుటీ అంటున్నాడు, ఎలక్ట్రిసిటీ అనమంటే. వీళ్ళమ్మ ఏం చెప్తుంది? కెపాకుటీ అంటుంది. అందులోకి మా భర్త ఆనందం తింటున్నాడు ఎదురుగా. ఏందంట? ఉదయం నుంచి స్కూల్ నుంచి ఫోన్ ఏందంట అంటే ఏం లేదయ్యా, మన పిల్లోడంట ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిక్ కుటీ అన్నాడంట, అదేందో పెద్ద రాధాంతం చేసాము, ఫోన్ చేస్తున్నాడు అక్కడి నుంచి, వాడు కెపాకుటీ అంతేనని చెప్పానంటే ఆయన అంటున్నాడంట, ఈ విషయాన్ని 10 మందితో పబ్లిక్ కుటీ చేయొద్దని చెప్పాడంట. పబ్లిక్ కుటీ అంటే పబ్లిసిటీ చేయొద్దనే మాటని పబ్లిక్ కుటీ అంటున్నాడంట.
అప్పుడు ప్రిన్సిపాల్ గారు విన్నారంట, ఏందిరా వీళ్ళు అని ఆలోచించి ఇది పెద్ద కుటీ ఫ్యామిలీ లాగా ఉంది అనిందంట ఆమె. ఏం ఫ్యామిలీ? కుటీ ఫ్యామిలీ. మీకు ఒకవేళ నవ్వు వచ్చిందో కోపం వచ్చిందో కానీ మనం కూడా కుటీ ఫ్యామిలీలే. ఏందన్నా మమ్మల్ని ఆ మాట అంటున్నాం అనొచ్చు. ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ ఆచారాలు అలవాట్లు పెట్టుకొని మేము కూడా దేవుని ప్రజలము, మేము కూడా దేవుని బిడ్డలము, మేము కూడా దేవునితో ఉదయాన్నే బైబిల్ తీసుకొని సంకలం పెట్టుకొని వస్తున్నాము, మేము కూడా ఆరాధనకు వస్తామని ఆత్మ విమర్శ లేకుండా, వాక్యానుసారమైన జీవితాలు లేకుండా మన ఆచారాలతో అలవాట్లతో తృప్తి పడుతూ ఉంటే వారి యొక్క పై ఆచారాలు చూశాడు, వారి యొక్క బూటకు పనులు చూశాడు, వారి యొక్క అలవాటులు, వారి యొక్క ఉత్సవాలు, వారి యొక్క వేడుకలు, వారి డంబాలు ఉన్నాయి, వాళ్ళకి దేవుడు లేడు అన్నాడు. యూదా ప్రజలకి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దే హ్యాడ్ రిలీజియన్, వాళ్ళకి మతం ఉంది, బట్ దే డోంట్ హ్యావ్ హిమ్. ఆయన లేడు, యేసుప్రభు లేడు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. దే హ్యాడ్ ఫార్మ్, అన్నీ ఒక ఆకారం ఉంది, కానీ దే డు నాట్ హ్యావ్ ఫోర్స్. దేవుని యొక్క బలం లేదు వాళ్ళకి. ప్రియమైనటువంటి వాళ్ళారా, పైకి భక్తిగా ఉండి దాని శక్తి ఎరగని ప్రజలుగా ఉన్నారు. హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 33:31, నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి ఏమంటారంటే వారి నోటితో ఎంతో ప్రేమను కనబరుచుదురు, కానీ గాని పెడితే ఏమో తెలుసా, గాని కంటే గూని వస్తుందంట. గూని, వాడు చాలా తెలివంతుడు, గాని అంటే ఏదో పెట్టినట్టు వాడికి ఫెయిల్ అయిపోయినాడు. ట్రైన్ కోసం చాలా పొద్దున్నే సిద్ధపడి బట్టలు వేసుకొని పరిగెత్తి స్టేషన్కు వెళ్ళాను, గాని అని పెట్టంటే ఏమవుద్దా, గాని ట్రైన్ వెళ్ళిపోయింది. బస్ స్టాండ్కి పోయాను కానీ బస్సు వెళ్ళిపోయింది. గాని పెడితే ఏదో లిటిగేషన్ పెట్టినట్టే. ఇక్కడ ఏమంటుండంటే వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు, కానీ వారి హృదయము లాభము అపేక్షించుతున్నది. యెహెజ్కేలు గ్రంథం 33:31 ఇంటికి పోయి చదువుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మతము నిన్ను ఉద్ధరిస్తుందంటే అది సాతాను, అబద్ధము, మత సిద్ధాంతాలు, శాఖాభేదాలు ఇవన్నీ రక్షించవు. మతము ఆత్మను చంపుతుంది, మతాచారాలు ఏ తృప్తిని ఇవ్వలేవు. ఇది భారతదేశంలో మతాల మీద రుద్దుకొని కొట్టుకొని చస్తున్న పరిస్థితి. యేసు ప్రభు ఎక్కడా మతాన్ని బోధించలేదమ్మా. మత సిద్ధాంతాలు ఆయన బోధించలేదు, మతాన్ని ఆయన బోధించలేదు. ఆయన మార్గాన్ని మాత్రం నేనే మార్గము, ఐ ఆమ్ ద ఓన్లీ వే, నేనే మార్గం అని ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు. చాలామంది మేము ఆ మతంలో దిగమయ్యా. ఎవరు దిగమన్నారా? నిన్న దిగేదేంది, ఎక్కేదేంది? ఈ విధమైనటువంటి ఆలోచనతో మనిషి నింపబడిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మతము ఆత్మను చంపుతుంది, మతాచారాలు మరి మనిషినికి ఏమాత్రం తృప్తిని ఇవ్వవని విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జీసస్ వెప్ట్, యేసుక్రీస్తు ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు? వాట్ వాజ్ ఇట్? ఎందుకు ఏడ్చాడు? వాట్ వాజ్ ఇట్ దట్ బ్రోక్ ద జీసస్ హార్ట్, నాట్ బ్రేక్ యువర్ హార్ట్? యేసుక్రీస్తు హృదయాన్ని పగలగొట్టినటువంటి సంఘటన నీ హృదయాన్ని ఎందుకు పగలగొట్టడం లేదు? ఒకవేళ ఇఫ్ ఐ ఆమ్ ఏ ఫాలోయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేదా ఇఫ్ ఐ ఆమ్ ఏ బిలీవర్ Jesus Christ, believer of Jesus Christ, what broke his heart ought to break mine. ఏమి ఆయన హృదయాన్ని పగలగొడుతుందో నా హృదయాన్ని అది పగలగొట్టలేకపోతుంది. ఎందుకు అంటే నీకు కన్నీరు రావడంలా. ఈ ప్రజలను చూసినప్పుడు ఈ ప్రజల యొక్క ఆచారాలు, అలవాట్లు, సిద్ధాంతాలు మీకు ఒక తెలుసా? ప్రతి కిషన్పేటలో ఒక తూములు ఉంటాయి, అరుగులు ఉంటాయి. ఆ అరుగుల మీద ఎవరు కూర్చుంటారో తెలుసా? క్రైస్తవ కుర్రాళ్ళు యూత్ కూర్చుంటారు. వాళ్ళు యేసుప్రభుని ఏమనంటే కర్రలు తీసుకొచ్చి కొడుతున్నాడు. రోషం ఎక్కువ యేసుప్రభుని ఏమనంటే.
కానీ జీవితంలో వాళ్ళ జీవితాలు అంటే సినిమాలకు పోతారు, సిగరెట్లు తాగుతారు, కళ్ళు తాగుతారు, కొట్లాటకు వస్తారు. యేసుప్రభు అంటే రోషమే క్రైస్తవులే, కానీ వారి జీవితాల్లో మార్పు లేని జీవితం. ఇలాంటి ప్రజలను చూసినప్పుడు ఆయన ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు ఆచారాలతో మునిగిపోతున్న పరిస్థితులు. క్రిస్మస్ అంటే అండి ఇప్పుడు ఎడ చేస్తున్నారు, కొంతమంది కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ లోకం మందిరంలోకి వచ్చేసింది. విపరీతమైన ఎగుర్లు, విపరీతమైన డ్యాన్సులు, విపరీతమైన పాటలు, ఫిగిలీలు, ఓలలు, అయ్యో ఆచారాలు, అలవాట్లు కొత్త కొత్తవి తెచ్చుకుని జీవిస్తున్నటువంటి వేషధారంతో కూడినటువంటి జీవితంలో వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగైతే ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు హృదయాన్ని పగలగొట్టి కన్నీరు కాచినటువంటి ఆ పరిస్థితి నీకెందుకు రాలేదు? మొట్టమొదటి కారణం ఏంటంటే వై జీసస్ అంటే ఎందుకు, వై జీసస్ వెప్ట్ అంటే యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు అని అంటే వారి యొక్క బాహ్య మతాచారాలను బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ఈనాడు మన సమాజంలో ఉండే క్రైస్తవులను బట్టి వారి యొక్క సిద్ధాంతాలు, అలవాట్లు, చేష్టలు, పైకి భక్తి, లోన కుయుక్తి, లోపల నిజమైన దేవుని కలిగిలేనటువంటి జీవితం చూసినప్పుడు నీకు ఏడుపు రావటం లేదా? నీకు నాకు ఏడుపు రాలేదంటే మనము ఆయనకి ఫాలోయర్ కాదు, ఆయన అనుసరించినటువంటి బిడ్డలు కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తాను త్వరగా స్పీడ్గా. మరి రెండో విషయం ఏంటంటే జీసస్ వెప్ట్ ఓవర్ దేర్ పాసింగ్ ఆపర్చునిటీ. అంటే ప్రభు యొక్క వారికి జారిపోతున్నటువంటి అవకాశాలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఆ కొండకు సమీపించాడు. ఆ కొండను చూసినప్పుడు యెరూషలేము కనిపిస్తుంది, యూదా జనాంగం కనిపిస్తుంది. వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాలను, జారిపోతున్నటువంటి విషయాన్ని చూసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఆ పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకునేడులా నీకెంతో మేలు. జీసస్ వెప్ట్ ఓవర్ దైర్ పాసింగ్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఏం ఆపర్చునిటీ వచ్చిందంటే చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని ఉండిని. కానీ మీరు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన సంరక్షిస్తూ, దీవిస్తూ, పోషిస్తూ వచ్చింది నేనే. అయితే ఇశ్రాయేలీలు ఆ రక్షణను మనస్ఫూర్తిగా ఆశించింది లేదు. మీకు సంగతి తెలుసా? చాలామంది ఈనాడు ఆ సిగ్నేచర్ స్టూడియోలో కొన్ని దేవుని బిడ్డలు, అలాగే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, ఇంటర్వ్యూ చేస్తుంటారు క్రైస్తవ దైవజనుల్ని. వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటి తెలుసా? ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఒకవేళ 1,15,00,000 మంది జనాభా ఉన్నప్పటికి కూడా క్రైస్తవులు ఎంతమంది తెలుసా? 2%. ఇంకా వాళ్ళ మత సిద్ధాంతాలే, వారి మీద ముసుగు తొలగించబడినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమరాజు ఆ పట్టణానికి వస్తున్నాడు, కానీ వారు ఆయనను రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆపర్చునిటీ ఈజ్ పాసింగ్ క్విక్లీ. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు మన వీధిలో పోతున్నాడు, మన గ్రామాల నుంచి వెళ్తున్నాడు, మన పట్టణాల నుంచి వెళ్తున్నాడు. ఆయన స్వీకరించే పరిస్థితులు చాలామంది లేరు. వారి కొరకు నువ్వు కన్నీరు కార్చవలసిన పరిస్థితి. బహుశా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కన్నీరు కార్చాడు. మనకందరూ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు మరి యెరూషలేము పట్టణానికి ఏ వాహనం మీద వెళ్ళాడు? చెప్పలే, అది కూడా చెప్పరా? ఏమ్మా? గాడిద మీద వెళ్ళాడు. ద లోలియెస్ట్ ట్రాన్స్పోర్ట్. ఎంత హంబుల్ హీ ఈజ్, ఎంత ఆయన తగ్గించుకున్నాడు చెప్పండి.
మీకు తెలుసా, జూలియస్ సీజర్ అని ఒక చక్రవర్తి, ఆయన రోమా దేశంలో స్వారీ చేసేదానికి ఒక క్యార్నేజ్ ఉండేది, దానికి 40 రథాలు లాగాయట జూలియస్ సీజర్. ఇంకొక ఆయన ఉండేవాడు మార్కు ఆంటోనీ, ఆయన యొక్క రథాన్ని సింహం లాగేదంట. మన యేసుప్రభు వారు భారవాహకపు పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిద, అది కూడా ఆయన సొంతది కాదు, ఎరవ తెచ్చుకున్నటువంటి గాడిద. ఎంత మరి లోలియెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో ఆయన మరి సమీపిస్తూ ఉన్నాడు. అయితే వారికి ఎలాంటి పరిస్థితిలో ఆయన్ని స్వీకరించే పరిస్థితిలో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు ఎన్నో దేశాలు, ఎంతో మంది ప్రజలు ఆయన్ని మనస్ఫూర్తిగా స్వీకరించలేని పరిస్థితి. దే ఆర్ గోయింగ్ అవే, దేవునికి దూరంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా క్రైస్తవ దేశమే, విచ్చలవిడి జీవితం. ఎన్నో దేశాలు, ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. భారతదేశానికి ఒక గొప్ప నాయకుడిని పంపించారు, ఆయన పేరు ఏదో చెప్పగలరా? బైబిల్ రాశాడు ఆయన, అనేకమైన బైబిళ్ళు. విలియం కేరీ గారు, ఆయన పేరు మీద స్టాంపు కూడా వేసింది మన భారత ప్రభుత్వం. సతీ సహగమన ఉద్యమంలో పాల్గొన్నాడు. వితంతు వివాహాల విషయంలో అయితేనేమి, చాలా విషయాలు, పిల్లల చదువు విషయంలో, ఆడవాళ్ళు చదువుకునేదానికి ఇలాగ ఎన్నో, ఆనాడు రాజా రామ్మోహన్ రావుతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. భారతదేశంలో అలుముకుపోయినటువంటి ఆ భయంకరమైనటువంటి వాటి చెడు అలవాట్లన్నీ కూడా నిషేధించడానికి ప్రధాన కారకుడయ్యాడు. విలియం కేరీని పంపించినటువంటి ఆ చర్చి ఈరోజు, ఇంగ్లాండ్ నుంచి పంపించినటువంటి ఆ చర్చి ఈరోజు మసీదుగా మారిపోయింది. జపాన్లో చాలామంది పిల్లలు, యవనస్తులు, మేము పెళ్లి చేసుకోమని చెప్తున్నారంట. మాకు అవసరం లేదు అసలు పెళ్ళి అని చెప్తున్నారంట. ఈరోజు కూడా భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకుండా సహజీవనం చేసే పరిస్థితికి వచ్చారు అందరూ. తెలుసా, హైదరాబాద్లో, బెంగళూరులో పెళ్ళిళ్ళే వాళ్ళకి సహజీవనం, అమ్మాయి అబ్బాయి కలిసి ఒక రూమ్లో ఉండటం. ఎంత భయంకరమైన పరిస్థితి ఏమ్మా. దే ఆర్ గోయింగ్ అవే. ప్రభుకి ఆ విషయం తెలీదా? ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని. ది ఆపర్చునిటీ ఆఫ్ ద యూత్ ఈజ్ పాసింగ్ అవే. యవనస్తుల్లో ఇలాంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు దేవుణ్ణి విశ్వసించకుండా పోతున్న పరిస్థితులు వస్తున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, జీసస్ వెప్ట్ ఓవర్ దేర్ పాసింగ్ ఆపర్చునిటీ. ఒక ఆయన అంటాడు, నేను ఏడ్చే వారితో ఏడుస్తాను అని చెప్పిన ఆయన ఎవరు చెప్పండి? దైవజనులు కొంతమంది ఉన్నారు, దైవ సేవకులు, ఆడవాళ్ళు. ఇర్మియా అంటాడు కదమ్మా, నేను ఏడ్చేవారిలో ఏడుస్తాను, సంక్రమించే సాంప్రదాయం వదిలేస్తామా అంటాడు. కాబట్టి పాపి తన పాపాలకే ఏడవాలి, పరిశుద్ధుడు పాపి కొరకు ఏడవలసిన అవసరం ఉంది. మనం ఏడుస్తున్నామా? మన చుట్టూ ఉండే ప్రజలు మన కళ్ళ ముందు నశించిపోతుంటే మనము ఎలా ఉన్నాం? భార్య అడుగుతుందంట భర్తని, నేను చచ్చిపోతే నువ్వు వేరే వాళ్ళని చేసుకుంటావా అని అంటున్నదంట భార్య. భర్త అంటున్నాడంట, నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని అయిపోతానే అన్నాడంట. అయితే పెళ్లి చేసుకుంటావా అని అనిందంట. పిచ్చివాడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు అన్నాడంట. అర్థమైందమ్మా? మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు పిచ్చివాడు, ఎటపోతే అటు పోతాడని ఆయన ఉద్దేశం. ఇలాంటి వ్యవహార శైలిలో మన జీవితాలు గడుస్తూ ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మనకు తోడై ఉండని పరిస్థితి వస్తుంది. కొన్ని కాలమైన తర్వాత దేవుని మాటలు వినిపింపవు. యెహోవా దొరుకు కాలమున ఆయన వెదుకుడి, ఆయన సమీపమున ఉండగానే కొంతకాలం ఈ బైబిల్ మన చెంతకు రాదు. అలాగైతే ప్రియ సోదరి సోదరుడా, నీవు కన్నీరు విడవాలి. కన్నీటికి చలిని కట్టలు వేస్తే వాటిని బిగబడితే ఒకటి నలుగురిలో ఒక మర్యాదస్తుడిగా కనిపిస్తావు, కానీ
దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిసినప్పుడు ఇతరుల కొరకు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సోదరుడా, వాళ్ళకున్నటువంటి అవకాశాలని పోగొట్టుకుంటే వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు. మూడవదిగా చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏంటంటే, ప్రభువు వారికి రాబోయే ఉగ్రత తీర్పును బట్టి ఏడుస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి లేదా ఆనాడు యెరూషలేముకి రాబోయేటువంటి జీసస్ వెప్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంపెండింగ్ జడ్జిమెంట్. జీసస్ వెప్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంపెండింగ్ జడ్జిమెంట్. వాళ్ళకి రాబోయేటువంటి తీర్పును బట్టి ఆయన ఏడుస్తున్నాడు. 2వ దినవృత్తాంతం 36:16 మనం చూస్తే, ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును ఆయన తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. 2వ దినవృత్తాంతంలో 36:16. భయంకరమైన తీర్పు రాబోతుంది. ఆ రోజు ప్రభు అది ఏడ్చిన తర్వాత, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి శతాబ్దంలో 70వ శతాబ్దంలో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఆ యెరూషలేము మందిరాన్ని పగలగొట్టి కాల్చివేశాడు. ఏ మందిరాన్ని బట్టి అతిశయిస్తున్నారో, ఏ మందిరంలో రాళ్ళ మధ్య బంగారం మరి తాపారని చెప్పి ఎంత అతిశయిస్తూ వచ్చారో, ఆ యొక్క తగలబెట్టాడు, పట్టణాన్ని కూడా తగలబెట్టాడు. టైటస్ అని చరిత్ర. టైటస్ అనే చక్రవర్తి క్రీస్తు శకం 70వ శతాబ్దం 70లో తీర్పు వస్తుంది. ఆనాడు ఇజ్రాయెల్ మీద రోమా ప్రభుత్వం భయంకరమైన దాడి చేసింది. అనేక మంది చనిపోయినారు. ఎంత భయంకరమైన శిక్ష పడిందంటే, మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యమైనటువంటి మాట. దాదాపు 10,10,000 మంది యూదులు చంపబడ్డారు. ఒక హిస్టోరియన్, ఒక చరిత్రకారుడు జోసెఫస్ అనేటువంటి ఆయన రాస్తాడు. ఏమని రాస్తాడంటే, సో మనీ జ్యూస్ వర్ క్రూసిఫైడ్ బై ద రోమన్స్ దట్ దెర్ వర్ నాట్ ఎనఫ్ ట్రీస్ ఇన్ ద జెరూసలేం టు హ్యాంగ్ దెమ్ అంటాడు. అంటే ఆనాడు ఇశ్రాయేలీని ఏం చేశారంటే వేలాడదీశారంట. దేనికి? చెట్టుకి వేలాడదీశారంట. దాన్ని ఏమంటారు? ఊరేశారంట. ఆ ఊరేయడానికంట వేసినటువంటి జనాలకు సరిపోయినంత చెట్లు లేవంట అక్కడ. అన్ని వేల మందిని చంపేశారు. యేసుక్రీస్తు ఏడ్చిన తర్వాత, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చిన తర్వాత, ఈనాడు నేను ముగించబోతున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. జీసస్ కుడ్ సీ దేర్ ఇంపెండింగ్ జడ్జిమెంట్. ఈరోజు మన పట్టణాల మీదకి, మన దేశం మీదకి, మన ప్రజల మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను దేవుడు చూస్తున్నాడు. నీ ఇరుగు పొరుగు వారు ఆయన స్వరక్షకుడిగా అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. యేసుప్రభు అంటే తోలనాడే ప్రజలు అనేక మంది ఉన్నారు. ఆయన లెక్క చేయనటువంటి జనాంగం అనేక మంది ఉన్నారు. నువ్వు పోయి కరపత్రి తీస్తే చించి నీ ముందు పడేసేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ జీవితం వాళ్ళకి ఒక మాదిరికరంగా ఉంచు. ఒకటి. రెండోది, వారి కొరకు నువ్వు ప్రార్థించు. నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు, నీ సాక్ష్య బ్రతుకు చూస్తున్నప్పుడు అనేక మంది వీళ్ళు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రజలు, మేము కూడా ఇలాగ జీవించాలని నిన్ను చూసి వారు మారు మనసు పొందే రీతిలో నీ జీవితం ఉందా? ఈ లోక సంబంధమైన ఆచారాలు. నేను ఒకసారి మందిరంలో చెప్పా, భార్యాభర్తలు పెళ్లి చేసుకుని వస్తారంటే, కొత్తగా భార్యాభర్తలు దంపతులు ఇంటికి వస్తే, అమ్మ ఏమి అది పాత అలవాటు ఉంది, ఏముంది, వాళ్ళకి ఏం చేస్తారు? హారతి పడతారు. ఏమంట హారతి పట్టడానికి బైబిల్ మీద ఒక దీపం పెట్టి నూనె పోసి బైబిల్తో దీవిస్తుందంట. పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని బైబిల్తో హారతి పడుతుందంట. ఈ సిద్ధాంతం బాగూడదు, ఆ సిద్ధాంతం బాగూడదు. దేవుడు మెచ్చుకుంటాడా? ఆ ఉనికిలో నుంచి బయటికి రాని పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, రోమా 1:28 కొద్ది క్షణాలే.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ప్రియమేంటంటే అమ్మా, దేవుడు ఒకసారి వారికి భ్రష్టమైన మనసు ఇస్తే దాని నుంచి బయటికి రానీడు. ఈరోజు కూడా ప్రభు మన పట్టణాలను చూస్తున్నాడు, మన పట్టణాలకు రాబోతున్న దుర్గతి చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే తప్పకుండా మన బిడ్డలు తీర్పులోకి వస్తారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక దైవజనుడు అంటున్నాడు, సార్ మా చర్చిలో అనేక మంది కోసం చాలా ప్రార్థన చేస్తున్నాము, ఫాస్టింగ్ ఉంటున్నాము, ప్రకటిస్తున్నాము, నో రివైవల్ సార్. వాళ్ళు ఎలాంటి మార్పు రావటం లేదు సార్. కారణం ఏంటంటే ఆ దైవజనుడు అంటే ట్రై టీయర్స్ అన్నాడు. ట్రై టీయర్స్ అంటే కన్నీళ్ళ కోసం ప్రయత్నం చేయండి. కన్నీళ్ళు విడిచినప్పుడు మన చుట్టూ వారు మారుతారు, మన వ్యతిరేకులు మారుతారు, మన ప్రజలు మారుతారు, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరిస్తాడు. వై జీసస్ వెప్ట్? యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడంటే వాట్ బ్రోక్ హిస్ హార్ట్ టు బ్రేక్ మైన్. ఆయన పగలగొట్టిన హృదయము నా హృదయాన్ని ఎందుకు పగలగొట్టలేదు? 3 విషయాలు నేను ముగిస్తాను. ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసుప్రభు వచ్చాడంటే వారి పై మతాచారాలను బట్టి, వాళ్ళ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆఫ్ దేర్ రిలీజియన్, మతాచారాలు, మత పద్ధతులు, మత తలంపులు, మత పద్ధతులు, బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలు ఏడ్చాడట. రెండోది, వారికి జారిపోతున్న అవకాశాలు చూసి ఏడ్చాడట. ఓవర్ దేర్ పాసింగ్ ఆపర్చునిటీ. మూడోది, వారికి రాబోతున్న ఉగ్రతను బట్టి ఆయన ఏడుస్తున్నాడట. అయితే సో వాట్? మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన హృదయాన్ని పగలగొట్టిన విషయం మన హృదయాన్ని కూడా పగలగొట్ట అవసరం ఉంది. ఆయన ఏడ్చిన రీతిగా మనం కూడా ఈనాడు సమాజం కొరకు, సంఘం కొరకు ఏడవలసిన పరిస్థితి. యేసుక్రీస్తు 3 సార్లు ఏడ్చాడని చెప్పాను. 3వ ఏడుపు ఆయన కొండను సమీపించినప్పుడు ఏడ్చాడు. ఆయన ఏడ్చి కన్నీరు విడిచిన తర్వాత ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చిన దుర్గతి మనం వింటూ వచ్చాం. మౌనంగా ఉంటామా? ఇంట్లో కూర్చొని గుడికి పోతున్నాం చాలే, మందిరంలో పాటలు పాడుతున్నాం చాలే, లేదా మందిరానికి చాలా ఉదయాన్నే సిద్ధపడిపోతున్నాం చాలే. ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, సిద్ధాంతాలు అంతకన్నా ఉన్నాయి. కన్నీరుందా? యేసుప్రభుకు ఉన్నటువంటి బాధ మన హృదయంలో ఉంటే ఈరోజు మన భారతదేశం ఎంతోమంది ప్రజల్ని ఆకర్షించే దేశంగా, క్రైస్తవ దేశంగా మారడానికి అవకాశం ఉంది. ఇటు జీవితాన్ని యేసు పరిశుద్ధాత్మ దేవుడు మనలో విరివిగా పెంపొందించినట్లుగా ఆయన కొరకు కన్నీరు కార్చే ప్రజలంగా భూమి మీద జీవించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించగాక.